నీ గురించి నువ్వు ఆలోచించుకుంటా పనుల కోసం ప్రాకులాడే నేను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సామ్రాట్. ఈ సమాజంలో రోజు రోజు పెరిగిపోతున్న దారుణాలు చూసి చూసి నాకు గుండె కలిగింది. అందుకే అరాచక శక్తులపై అందరూ పోరాటం ప్రారంభించాను. కానీ నీ ప్రయత్నాన్ని అర్థం చేసుకోలేక నిన్ను ఒక నేరస్తుగా ముద్ర వేస్తారు ఈ పోలీసులు. నిన్ను మట్టు పెట్టాలని పథకాలు వేస్తున్నారు. నా ఆశ సాధనలో నా ప్రాణాలు తెగించిన నా ఆశయం సాధిస్తాను, కానీ నన్ను చంపడం మాత్రం వాళ్ళని కూడా తేలిక కాదు. నేరస్తులుగా ముడిపడి ఈ పోలీసు వ్యవస్థ నీకోసం బలపడింది. నిన్ను ఎలాగైనా పథకాలు వేస్తుంది. ఆ తెలిసేది ఆ సంగతి నాకు బాగా తెలుసు. అందుకే నన్ను పట్టుకోవడం కోసం కొత్తగా తీర్మానించి నీ గురించే పోలీసులు హంతకులు వేట కుక్కలా వెతుకుతూ ఉంటే నువ్వు ఇంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు సామ్రాట్. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సామ్రాట్. నా ప్రాణం తెలిసి చేసా రాజా ఉండగా నాకు ఇంద్రియం ఉంది. ఈ పరంగాలో అవినీతి పనులంతా చూస్తాను, నా ఆశయాన్ని సాధిస్తాను. ఆ వడ్డీ వ్యాపార వరాలలో ప్రజలను దోచుకుంటున్నాడు. వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఈ రాత్రి గుణపాటు చెప్తాం, దాని తగిన ఏర్పాటు చూడు. ఓకే సామ్రాట్, ఈ రాత్రికే వారి దగ్గర పాపి సొమ్మును మన దగ్గర చేయాల ప్లాన్ వేస్తాను. తీసుకొచ్చాను. మిస్టర్ మరి ఎంత మాట్లాడు? చిరకగిలి కట్టే చిక్కుల్లో పడతావు. చిలక అంటే వచ్చిందా? మరి ఏమని కలమంటావే బేబీ? చూడు, నా పేరు బేబీ కాదు, గీత. నీ పేరు గీతైనా నాకు మాత్రం నిస్సా కురిపించే ముసాలన్నీ కనిపిస్తున్నావే. తమాషాగా ఉందా? అసలు నేనెవరో తెలుసా? మంత్రి గారి అమ్మాయిని బలవంతంగా మోసం చేసి తీసుకొచ్చినందుకు మా డాడీ నీ ఎంత చూస్తారు. నా ఎంత కూర్చోండి కాదు, ఇప్పుడు నీ సంగతి నేను తెలుస్తాను. తర్వాత మీ నాన్న సంగతి తర్వాత ఆలోచిస్తాను. అంటే నన్ను ఏం చేస్తావు? చంపేస్తావు? మనుషులు చెప్పడం మా అమ్మది కాదు. నువ్వు 5 లక్షలు చెల్లించాలి, అందుకే నిన్నెక్కడ పంపించాను. చూడు, వాడు కళ్ళు మూసుకుపోయి నడుస్తూ నా కారు కింద పడ్డాడు. నేనెందుకు కట్టాలి డబ్బు? కళ్ళు నెత్తికెక్కి కారు నడిపింది చాలక పొగగా పడేప్పుడు సిగ్గులేదు నీకు? ఒక ఆడపిల్లను బలవంతంగా మోసం చేసి ఇక్కడికి రప్పించినందుకు నువ్వు సిగ్గుపడాలి. నన్ను రెచ్చగొట్టు. ఏం చేస్తా నాకు తెలియదు. నువ్వు నన్నేమి చేయలేవు, కానీ నేను తలుచుకుంటే మా డాడీతో చెప్పి నిన్ను జైల్లో పెట్టించగలను. జైల్లో పెట్టాలంటే ఈ ఇండియాలో పోలీసులకు దమ్ము చాలు, కానీ నీ అందమైన కౌగిలిని కారకం చేసి అప్పుడు నన్ను బంధించు. నీ కోరిక చూడు, అతి తెలివి చూపించుకో. అడ్డమైన వాళ్ళందరినీ కౌగిలించుకోవటానికి నేను అంగడి బొమ్మను కాదు, మంత్రి గారి అమ్మాయిని. ఆ సంగతి నాకు బాగా తెలుసు, కానీ నీ అందాన్ని చూస్తుంటే నిన్న సొమ్ముగా తీసుకొని నిన్ను నా బందీగా పొందాలనిపిస్తుంది. చూడు, 100 జన్మలెత్తిన అది నీలాంటి వాడికి ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు. అక్కర్లేదు, ఈ జన్మలో అనుకుంటాను. నీ పొగల కోసం ఒకరి ఇచ్చేస్తాను. చూడు, నేల మీద ఉన్న మనిషి ఆకాశంలో ఉన్న తారం చూసి దాన్ని పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది అత్యాశ అవుతుంది. ఆకాశంలో ఉన్న తారం కాదు, నిన్ను నేను అందుకున్నంత అసమర్థుని కాదు. నేను పొందాలనుకుంటే ఈ క్షణం ఇప్పుడే నేనేమైనా చేయగలను. అంటే నేనేం చేస్తావు? నన్ను ఏదైనా చేస్తావా? నేను మర్చిపడ్డాక మగాళ్ళ తెగ చూపించి మధ్యరాత్రి మొదలు అందుకుంటాను, కానీ అసలు ప్రవర్తించే రాక్షసులు కాదు. నిజంగా నువ్వు అంతటి మనగాడు అయితే బలవంతంగా నన్ను ఇక్కడికి ఎందుకు తప్పించావు? పాపం, ఇప్పుడు నేను నీ ఇంట్లో కదా ఉన్నాను. బలవంతంగా నా ఒంటి మీద ఉన్న నగల్ని దోచుకుంటావు, అంతేగా? ఈ సామ్రాట్ సామర్థ్యాన్ని చాలా
బేబీ నీ నగలు ఇక్కడ దోచుకోండు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మగాళ్ళు వచ్చి మనగాళ్ళ నీ నగలు దోచుకుంటాను. చూడు, కనీసం నువ్వు మా ఇంటి గేటు కూడా దాటి రాలేవు. నువ్వు అలా అనుకుంటుండు. నీ గదిలోకి కాదు మధులోకి వస్తాను. నీ నగలే కాదు నీ మొదలు దోచుకుంటా. నువ్వు 100 జన్మలు ఎత్తినా అది మాత్రం నీకు సాధ్యం కాదు. అక్కర్లేదు. ఈ సామ్రాట్ సాధ్యకాంది ఈ ప్రపంచంలో ఏది లేదు. నేను పొందాలనుకున్నంత ఆ జాతి అయినా అందమైనా అంది తీరాల్సిందే. వెళ్ళకపోతే నీతోనే కలిసి ఉంటానని కలలు కంటున్నావా? గుడ్ బై. లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళాడితే లక్ష్మీ బాబా పెళ్ళాడితే మరదల పిల్ల ఊడే ముళ్ళిస్తానికే మరదల పిల్ల ముద్దులు పగులుతా నేను పుట్టిందేమో నీ కోసమే పెరిగింది నీ కోసమే నేనేమి చెప్పేది కూర పంపేస్తుంటే కంచంలో వచ్చి నోరు కూరిస్తుంటే తను పెట్టాలి మరదలు పిల్ల ఊడే ముళ్ళిస్తానికే మరదలు పిల్ల ముద్దులు మగుడుతా నేను పుట్టిందేమో నీ కోసమే పెరిగింది నీ కోసమే చీకట్లో నేను నా చుట్టూ చేరి చొక్కాగిస్తుంటే నేనేం చేసేది ఆవరిస్తూ ఉంటే అదరొద్దైతో వచ్చి వేడి పొగ పెడుతుంటే నేను పోయేది మరదల పిల్ల ఊడే ముళ్ళిస్తానికే మరదల పిల్ల ముద్దులు పొగుడుతా నేను పుట్టిందేమో నీ కోసమే తిరిగింది నీ కోసమే సముచ్చిందేమో నీ కోసం వేచి ఉన్నా నీ కోసం లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళాడితే లక్ష్మీ బాబా పెళ్ళాడితే మరదల పిల్ల ఊడే ముళ్ళిస్తానికే మరదల
వాడి పదవి పోగొట్టాలి, వాడి కూతురు వాడిని చిక్కొట్టాలి, ప్రజలందరూ వాడిని పిచ్చుకొని కొట్టుకొని తరిమి కొట్టాలి. అప్పుడే ఈ గుండెల్లో రోజు బాగా చల్లారుతుంది రాజా, చల్లారుతుంది. ఈ పని చల్లారడం కోసం నన్ను ఏం చేయబట్టో చెప్తావా? ఆ ధర్మాలు చేసే అన్యాయాలను ప్రజలు తెలియ చెప్పాలి. వారి మోసాలు పెట్టి ప్రతిపెట్టించాలి. టైగర్ అనే భర్తపాటు ధర్మరాజుకి కుడిపత్రం లాంటి వాడు. వాడు దోపిడీ చేసిన సొమ్ములో సగభాగం ధర్మరాజు దక్కుతుంది. వెరీ గుడ్. అయితే ఈ రాత్రికి వాడిని దోపిడీ చేద్దాం. దాని దగ్గర ఏర్పాటు చూడు. ఇప్పుడే వెళ్ళి టైగర్ గారిని పడగొట్టడానికి పథకం తయారు చేస్తాం. రేపు రాత్రికి వాళ్ళ అమ్మాయి గారి బర్త్డే పార్టీ ఉందట, తప్పనిసరిగా రమ్మని చెప్పారు. రాత్రిలు పిలిస్తే రాకుండా ఎలా ఉండగలరు? ఐ విల్ కమ్ సూన్లీ. ఓకే బాయ్, వస్తా. వెయిట్ మిస్టర్ సార్. నువ్వు రవీంద్ర పంపిస్తే రాలేదు కానీ నా గురించి తెలుసుకోవాలని నైన్ కోట్లు పెట్టావు. నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నా పేరు అశోక్ అని మీకేం తెలుసు? ఈ సామ్రాట్ సామర్థ్యాన్ని చాలా తక్కువగా అంచనావేస్తున్నావు అశోక్. నువ్వు రవీంద్ర పంపిస్తే రాలేదు కానీ నా గురించి తెలుసుకోవాలని నా ఇంట్లో పెట్టావు. నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రభుత్వం నియమించిన కొత్తగా నియమించిన సిబిఐ ఏంటో నాకు బాగా తెలుసు. వెల్, తెలిసిన తర్వాత మన మధ్య దాపరిగా ఎందుకు డైరెక్ట్ గా రంగంలోకి దిగుదాం. నువ్వు ఎన్నో నేరాలు చేస్తావు, ప్రస్తుతం చేస్తున్నావు కూడా. నీ ఆట కట్టించి నిన్ను జైల్లో పెట్టేంతగా ఈ ఊరు వచ్చాను. వచ్చినా నువ్వు నన్ను ఏమి చేయలేవు. ఎందుకో తెలుసా? నేను నేరస్తుని కాదు కనుక. ఏయ్, నువ్వు నేరస్తుడో కాదో చెప్పవలసి నువ్వు కాదు, న్యాయస్థానం. ఏ న్యాయస్థానమైనా నన్ను నేరస్తుగా నిరూపించలేదు. ఏ పోలీసు అధికారి నన్ను నిర్దోషిగా అరెస్ట్ చేయలేదు. అంటే నీకు తేలిక అయిపోయి ఉన్నట్టుంది. కానీ నీ అంశాలు తప్పని నిరూపిస్తాను. నిన్ను జైలు పాలు చేస్తాను, జైలు పెట్టి చట్టాలు కప్పిస్తాను. అధికారం చేతిలో ఉంది కానీ అనవసరం ఆరోపణ చేసి నన్ను అరెస్ట్ చేయాలని చూస్తే నన్ను నేరాలు రుజువు చేయలేక నువ్వు నవ్వులు పాలవుతావు. నీకంటే తెలివైన నేరస్తులలో, నీకన్నా పేదవాళ్ళైన హంతకులలో ఎందరో కటకటాలకు పెట్టి లెక్క పెట్టించిన కట్టుబడి కట్టి నాకు పట్టుదల ప్రయత్నించు. హంతకులు ఎందన్నో నా ముందు చిత్తైపోయాడు. వాళ్ళకంటే గొప్ప డబ్బుల మగారు అయితే నేను నేరం చేస్తున్నప్పుడు నన్ను పట్టుకొని చూడు, అప్పుడు నేను పోతాను. అంతేగాని నన్ను అన్నయ్య చేయడం చూస్తే నేను నిర్దేశం నిలబడి చేస్తాను. నువ్వు నేరం చేస్తున్నప్పుడే పట్టుకుంటాను. నేను తిరిగి లేని సాక్ష్యంతో నిన్ను నేరస్తుగా నిరూపించి తిరిగి లేని శిక్ష వేస్తాను. నేను పట్టుకొని ప్రయత్నిస్తున్నాను. నువ్వు సమర్థవంతమైన ఆఫీసర్ అయి ఉండొచ్చు కానీ చావును కూడా ఎదిరించే మనగాడు కావచ్చు. ఈ సామ్రాన్ని పట్టుకోవడం మాత్రం నీకు సాధ్యం కాదు. నువ్వు నలుగురు అధికారులు ఏమార్చడానికి మాత్రాన నువ్వు అజయ్ సంతోషపడుతున్నావు. కానీ నీలాంటి అజయ్లు ఎందరినో అంతం చేసి శాంతి స్థాపించబడి ఇన్నాళ్ళు సంబంధించి దొరికామన్నమాట. సాగిపోతుంది కదా ఈ సత్య సమరంలో అందరూ ఎవరితో తెలుసుకుందాం. మీ అధికారంలో నా ఆత్మసారంలో చాలా తెలియజేస్తుంది. ఆ కాలనీ కాంట్రాక్ట్ తనకి ఇప్పిస్తే మనకు 10 లక్షలు ఇస్తా ఉంటున్నాడండి. ఎంత లేదన్నా 50 లక్షల పైన మిగులుతుందయ్యా. కనీసం 20 లక్షలు ఇవ్వకపోతే గిట్టుబాటు అవుతుందని చెప్పలేకపోయావు. చెప్పానండి సస్య, మరి వీలు లేదని ఒకటే గొడవ చేస్తున్నానండి. అఘోరించమను. చచ్చిన వాడి పిల్లకి వచ్చిందే తక్కువను. గోవిందరావు అబ్బాయికి ఉద్యోగం కావాలని ఒకటే గొడవ చేస్తున్నానండి. అర్థమైన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి కాదయ్యా నేను మంత్రుడయ్యింది. తప్పదు సార్, కొన్ని విషయాల్లో చూసి చూడలేనట్టు
వాడు జాగ్రత్తగా దోపిడీలు చేస్తున్నాడు. ఈ ఇల్లు దోచుకుంటే ఏమొస్తుందయ్యా? వారానికి ఒక ఊరు, రోజుకు ఒక బ్యాంకు. దోచుకుంటే వ్రతం చెడ్డ ఫలం దక్కుతుంది. వాడిని మనం కాపాడినందుకు మనకి గిట్టుబాటు అవుతుంది. మీరు టైగర్ ప్రభుత్వాన్ని ప్రజల నుండి కాపాడగలరని ప్రభుత్వం నుండి కాపాడారుగా. అందుకే పాపం అతను జాగ్రత్తగా దోపిడీలు చేస్తున్నారు. ఏందయ్యా సెక్రటరీ, వాడిని వెనకేసుకొస్తున్నావు? వాడు ఏమైనా నీకు ముట్ట చెప్తున్నాడా? ప్రభుత్వం లాంటి మీరు ఉండగా వాడి దగ్గర కమిషన్ పట్టే కర్మ నాకేంటండి? అదే ఆ టైగర్ గాడికి సపోర్ట్ గా ఉంటే నాకు అనుమానం వచ్చింది. అది సరే గాని ఆడవాసన తగిలి 5 రోజులైందయ్యా. ఈ రోజైనా ఉందా లేక వస్తానా? చంద్రకాంతం పువ్వు లాంటి పిల్ల మీకోసం చకోరా పక్షిలా ఎదురు చూస్తుంది. అయ్యా పిలవమంటారా? అందగత్తి చంద కోసం నా ఒళ్ళంతా వంకర్లా తిరిగిపోతుందయ్యా. ఇంకా ఆలస్యం ఎందుకు? విలువ చూస్తుంటే నా నరాలు ఆరాం చేస్తున్నాయి. ఇక మొదలెట్టింది ఆటపాట. లో ఉంటే పంపులు అంటుకుంటాయి. గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకున్నాను. ఈ ప్రజలు అలకలాడమైపోతుంటే నువ్వు రాజకీయ విలాసాల్లో మునిగి తింటున్నావా ధర్మరాజు? ఎవరా నువ్వు? నన్ను పేరు పెట్టి పిలుస్తావు? నీకేమైనా ఒళ్ళు పొగరెక్కిందా? పగలెక్కింది నాకు నీకు. ఓట్లు వేసిన ప్రజలకు తాగడానికి నీళ్లు దొరక్క తాగడాలనిపోతుంటే నువ్వు ఇక్కడ పార్లమెంట్ కి తాగుతూ పరవశించిపోతున్నావా? భారతదేశాన్ని ఉద్ధరించడానికి నువ్వేమైనా దేవలోకం నుండి వచ్చిన వాటిలా మాట్లాడుతున్నావు? ఎవరైనా నువ్వు గాంధీకి వారసుడువా? నా పేరు గాంధీ. నేను గాంధీకి వారసుని కాదు, నెహ్రూకి మనవుని కాదు. గాంధీ పేరు చెప్పుకొని బ్రాందీలో మునిగితే నీలాంటి నాయకులకు గుణపాఠం చెప్పాలని బరిలో దిగిన బాలచంద్రుడు. నువ్వు బాలచంద్రుడు అయినా బ్రహ్మనాయుడు అయినా నాకేం భయం లేదు. ఇలాంటి ఉగ్రవాదులను ఊరు పొలిమేరలో పాతేసిన ఘన చరిత్ర ఉంది నాకు. గత చరిత్ర వైభవాన్ని తలుచుకుని గర్వపడడానికి నీ ప్రజల్లో నిజాయితీ నిండలేదు. పాపాలతో పండిపోయింది, మోసాలతో ఎండిపోయింది. అంతులు దాటుతున్నావు. బుద్ధిగా బయట వెళ్ళు, లేదా నీ పచ్చల జీవితానికి అంకితం చేస్తాను. ఈ దేశపు సౌభాగ్యం కోసం పాటుపడతానని ప్రమాణ స్వీకారం చేసి పదవిలోకి వచ్చి నువ్వు ఈ దేశం కోసం ఏం త్యాగం చేశావు? ఈ జాతి కోసం ఏం సుఖాన్ని వదులుకున్నావు? అమాయకుడా, అడ్డమైన వాళ్ళందరికీ ఉత్తరించడానికి కాదయా నేను మంత్రిని అయ్యింది, నా పొట్ట నింపుకోవడానికి. నీలాంటి నీచమైన నాయకులు ఉండబట్టే రాజకీయం వంకగా మారింది. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని వంకర వాగ్దానాలు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న మీరు అన్ని వస్తువుల ధరలు పెంచారా కానీ తగ్గించలేదు. మీ మోసాన్ని ప్రజలు తెలుసుకున్న రోజున మీ 100 ఏళ్ల చరిత్ర బోలకట్లో కలిసిపోతుంది. ఆ మాత్రం తెలివితేటలు ఈ ప్రజలకే ఉంటే మరలా మాకే అధికారం అప్పగించేవారు కాదుగా. ఇప్పటికైనా మించిపోయింది ఏం చేద్దాం రా? నాలాంటి యువకులను అడిగి తట్టి నీలాంటి స్వార్థపరుల పద్ధతి బట్టి ఈ సురసాల భారతాన్ని బంగారు దేశంగా మారుస్తారు. మిమ్మల్ని కక్ష కట్టి కడదేరుస్తారు. డబ్బు కోసం ఓట్లు అమ్ముకునే ప్రజలు ఉన్నంతకాలం నా లాంటి నాయకులు పుడుతూనే ఉంటారు. కాలం తీరే వరకు కాలసర్పం బుసలు కొడుతూనే ఉంటుంది. కానీ ఆయువు మూడితే అది తెలిసే మజాగా చేస్తుంది. కాలం తీరినా ఆయువు ముడినా
డాడీ ఎవరో సామ్రాట్ నన్ను ఘోరాతి ఘోరంగా అవమానించాడు డాడీ. సామ్రాట ఎవడవాడు? ఎక్కడుంటాడమ్మా? అసలు ఏం జరిగిందో వివరంగా చెప్తాను. చెప్తాను డాడీ. ఏమీ జరగలేదు. నిన్న నేను చిన్న యాక్సిడెంట్ చేశాను డాడీ. నా కారు కింద పడ్డవాడికి ఒక చైన్ పోయిందట. అందుకు నష్టపరిహారంగా 5 లక్షల రూపాయలు చెల్లించమని డిమాండ్ చేశాడు డాడీ. ఒక అనామకుడు చేయి ఖరీదు 5 లక్షలా? నా దృష్టిలో వాడి ప్రాణం ఖరీదు 3,000 మించదు. డాడీ నన్ను మోసంతో ఇంటికి పిలిపించి మర్యాదగా డబ్బిస్తావా లేకుంటే బలవంతంగా తీసుకుమంటామని బెదిరించాడు డాడీ. అయితే వాడు పుణ్యత ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే వాడి వివరాలు సేకరించి వాడు అర్థం చేస్తాను. డాడీ వాడిని చూస్తుంటే పెద్ద కిలాడిలా ఉన్నాడు డాడీ. మన ఇంటికి వచ్చి నా ఒంటి మీద ఉన్న నగల్ని దోచుకుంటానని ఛాలెంజ్ చేశాడు డాడీ. వాడు మన ఇంట్లోకి వస్తే వాడు పని 10 నిమిషాల్లో పడతాం. ఏమో డాడీ అదంతా నాకు తెలియదు. 10 నిమిషాలు కాదు కదా 10 రోజులైనా సరే వాడికి మర్చిపోదని గుడిపోవటం మీరు చెప్పాలి. డోంట్ వరీ గీత, ఇప్పుడే మన వాళ్ళని పంపించి వాడి వివరాలు సేకరిస్తాను. నీకు క్షమాపణ చెప్పిస్తాను. ఏమో మీరు ఏం చేస్తారో నాకు అదంతా తెలియదు. రేపు ఈ బతకాల వాడు నా కాళ్ళు పట్టుకుని నాకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే నా సంగతి మీకు తెలుసు కదా మోసం చేయండి డాడీ. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇల్లు ఇదేనంటారా? గట్టిగా చెబుతున్నావు. నీకేమైనా తెలుసురా? నాకు ఈ ప్రపంచంలో తెలియదంటూ ఏమీ లేదురా. వంట నీకు తూలిపేదో ఆ పనుడేదో కూడా తెలిసావు. పొద్దున బాబాయ్ బాగా కాదురా అబ్బాయి, నా సంగతి తెలియక నువ్వు అలాగ అనుకుంటున్నావు. తెలుసు లాబోయ్. ఆ మధ్య నువ్వు ఎవరం చేస్తానికి వచ్చావు కదా కానీ తెలియక ఆ బట్టి గడి దగ్గర వారం రోజులు పట్టుకున్నావు. ఆ కొండలో చెప్పడురా. అదే కాదురా, అక్కడ పడుకుంటే మాత్ర శక్తులు వస్తాయని మన రండి తాగా లేడు ఆయన చెప్పాడు. ఎందుకు నీకు మంత్రశక్తులు వచ్చాయా? వస్తే ఒక మంత్రశక్తు చూపించరా బాగా ఉంటది. ఊరికినే పెడితే పాపం ఆయన, అందుకే ఒక 50 రూపాయలు కొట్టు పంపం పెడతా. కొండ మంత్రానికి 50 రూపాయలు కొట్టాలరా? కాస్ట్ అన్నానంటే పడుకొని ఊరుకుంటారా? శ్రాద్ధపడి చేస్తాం జాగ్రత్త. కనీసం తేలి మందులు కూడా చెప్పడం నా ధర్మం, వినకపోతే నీ కాపం. ఇంటి బాగు చేయడం నా వల్ల కాదురా. నా ముందు జనాలు బాగు చేయరా, తర్వాత నువ్వు బాగు చేద్దు కానీ. నేను చిన్నప్పుడే బాగుపడ్డాను నా సిట్టు రాయాలా. మా మాట ఎరగపోతే నువ్వు చెడిపోతావు. తెలుసు రాబోయే నీవు మందు తెచ్చి గురించి అప్పుడు నేను ఒప్పుకుంటా. అయితే కళ్ళు మూసుకొని నీకు చెప్తే మాత్రం ఏ పనిగా చెప్తుందో అలాగే అలాగే చెప్పునా ఇదేదో బాగానే ఉందా? అసలు రాలేదనుకో నిన్ను ఎమ కొట్టుడు
ఏయ్, ఎవరు మీరు? ఎవరు మీరు? డేసి అయ్యా మీరు అటుగా చూసి ఇంకా చూడకండి. మీ వార్తలు చూస్తుంటే అలాగే ఉన్నారు కానీ ఇదిగో మీ ఇద్దరు కలిసి ఎక్కడికి చూసి
గత జన్మలో అదే గుర్తుకొచ్చేది. అమ్మాయినా నీ నోటితో సింగారం అంత నా పొరగంలో అన్నీ గుర్తుకొస్తాయి. లాభలేదు అట్ల కాడే టైం చేసుకుంటాం. ఇంకేం లాభలేదు. మా దగ్గర ఎవరిది? అమ్ముతానా? హలో అశోక్, నువ్వా? ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చావు? నేను వచ్చి 6 రోజులైంది. అబ్బా, బాగుందైతే. నన్ను చూడటానికి ఎప్పుడో రావటం? చూడమ్మా, నీకే నువ్వు బంగారు చిలక, నేను ఉద్యోగం చేసుకునేవాడు. డ్యూటీలో చేరి ఈ బ్యూటీ కోసం వచ్చాను. అంతేలే, నీకు నాకంటే ఆ ఉద్యోగమే ఎక్కువైంది. ఏయ్, పాప వచ్చిందా? పాపలో నుంచి వస్తుంటే కొరుకుతున్నా చీ, వదులు. కొరుకు తినడానికి నేనే కొబ్బరి ముక్కలు కాదులే. చూడు, నా దృష్టిలో చక్కని చుక్క కొబ్బరి మొక్క ఒకటే. తుల్లి తీసుకొని నువ్వు తుల్లు పట్టుకుంటే నా మనసు కొత్త కొడుకుంటారు మొత్తెక్కిపోతుంది. ఇలా మాట్లాడుతున్నా కానీ నీ మాటతో పోయేది కదా నా కోపం. కొని మాట్లాడు. అప్పుడు నీ కోపం తగ్గుతుంది, తాపం పెరుగుతుంది. ఏయ్, నెల రోజుల తర్వాత ఇప్పుడు కనిపించి నీ మాయ మాటతో నన్ను మురిపించాలని చూస్తున్నావు కదా. ఈ మాయ మాట కావు డైలింగ్. ఆరిగేషన్స్ పుష్పం లాంటి నీ అందరూ చూస్తుంటే నా ఈడు ఏలా ఎక్కుతుంది, నా కోడి కోడి ఎక్కుతుంది. అబ్బా, మొదలు నేర్చిన మగవాడి నీ సమస్యతో పోయేది కదా నా కోపం. మరి ఏం చేయమంటావు చెబుడియా? మగల పూల సొగలతో రగిలిపోతుంది ఎవరని పువ్వులో అందుకొని చుప్పుని అందుకోనా, లేదా బుద్ధులతో ముట్టించి నిన్ను నా కబిల్లో బంధించుకోనా? మూడు వేసి ఏ అడుగులు నడవచ్చు, అదే నేను కోరుకునేది. అప్పుడే పిల్ల వదిలియా, కొన్నేళ్ళు ఆగుదాం. ఏం కాదు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను ఒక ముఖ్యమైన పని మీద ఇప్పుడు వచ్చాను. అది పూర్తి చేసుకోవాలనే నేను పెళ్ళాడతాను. ఏమిటో అంత ముఖ్యమైన పని, అది నాకంటే ఎక్కువ. గీత, కొన్ని సంఘమిత్ర శిక్షలు ఈ సమాజాన్ని నాశనం చేస్తున్నాయి. వాటిని అనగదొక్కి ప్రభుత్వాన్ని నన్ను పంపించింది. అశోక్, ప్రాణం తెగించి చేసే ఆ ఉద్యోగం నీకెందుకు? నా మాట విని మానే అశోక్. లేదు గీత, మా అమ్మను చంపిన బందిపోవటంగా ప్రస్తుతానికి ఈ నగరం దగ్గరలో ఉన్నాడు. వాడిని అంతం చేసి వాడిని ఉరికంపై ఎక్కించి నా తల్లి ఆత్మకి శాంతిని కలిగిస్తాను. ఓస్, అంతే కదా. నన్ను పెళ్లి చేసుకుంటే నీ పగ ప్రతీకారంలో నేను పాల్పంచుకుంటాను. ఏయ్, నువ్వు పంచుకోవాల్సింది పగలు ప్రతికారు కదమ్మా, నా ముద్దు మురిపాలు. ఈలోపు మా నాన్న నాకు ఏ ఫారెన్ లోగుల్లో తీసుకొస్తాడు, వాడి కాస్త నన్ను ఎగరేసిపోతాడు. చూడు గీత, నిన్ను నాకు కాకుండా చేసే మగాడు ఈ ప్రపంచం మొత్తం మీద లేడు. సరేలే, నువ్వు ఇలాగే చెప్పి మళ్ళీ నా కంటి కనిపించకుండా వెళ్ళిపోతావు అశోక్. నేను ఎక్కడికి వెళ్ళను గీత, ఈ ఊళ్ళో ఉంటాను. నేనేం చేస్తున్నా నువ్వు నా మనసు నిండా ఉండి నన్ను గిలిగించులు పెట్టుకుంటావు. సరిగా 4 రోజులు టైం ఇవ్వు, నా ప్రతీకారం తీసుకొని నేను ఆనందంగా అందుకుంటాను. నెలైన కర్మశం నీకోసం ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తుంటాను. అసలు నేను ఒక్క క్షణం కూడా నేను మర్చిపోలేను అశోక్. నేను ఎక్కడికి వెళ్ళను గీత, ఈ ఊళ్ళో ఉంటాను. ప్రతిరోజు మనం కలుసుకోవచ్చుగా. సరే, ఇలా కలర్కంటూ కాలం గడపాల్సిందేనా? ఏయ్, నువ్వు కాలం గడపాల్సింది కల్లో కాదమ్మా, నా కౌగిల్లో. పుల్ల
గుండె చల్లడై ఆ విషయం చెప్పని అడవి వచ్చాను బాస్. రాత్రి జోకి పూర్తి చేసి వస్తుంటే మధ్యలో అశోక్ కట్టుకుంటాడు. కట్టుబడ్డాడు రాయి ఊడిందన్నమాట. వాడు ఒక పెద్ద పోలీస్ అడిగారట. రాత్రి జోకి చేసి సొమ్రం స్వాధీనం చేసుకుని మన సత్తాన్ని కూడా బందీ తీసుకొని వెళ్ళాడు. చెలలేకపోతూ ఉంటే చూస్తూ ఉండిపోయావా? చూస్తూ ఉండిపోయావు. ఏ బాస్ వాడు 6,000 బయలుదేరినా అది కొట్టేస్తుంటే ప్రాణాలు దక్కించుకొని మరిపోయి వచ్చాను బాస్. చెప్పడానికి సిగ్గులేదంటారా నీకు?
వినిపిస్తాడు. అదే మంచి పని. ధర్మరాజుకు ప్రతి నెల 8 లక్షలు దారిపోసేది ఇలాంటి పనులు చేయడానికి కదా. అందుకే నెచ్చుంటిగా రమ్మను. అట్టో ఇట్టో నేనే చేసుకుంటా. ఇప్పుడే మేము తీసుకొస్తాం. పని కట్టుకొచ్చి పరవరిస్తున్నావు. ఆ పేరు సమ్రాట్. నీలాంటి బంది పడుతున్నట్టు ఎమ్మగండంగా మరిన గడుసు పిండాన్ని. నాకు గండమంటూ ఉండదువే. ఇలాంటి గడుసు పిల్లల్ని పనికొచ్చి రక్తపండ దగ్గర ఎండకెక్కే ఎమకెక్కానండి. అతో కొట్టిన దెబ్బలకు అదిరిపోయి నువ్వు బెంబేపడి మదన బెంబేలెత్తిపోతానుకున్నావా? అసగాన్ని అందరూ చూస్తుండగా ఇంకా నరికేస్తాను. ఈ టైగర్ దెబ్బేమిటో నువ్వు చూపిస్తావు. నువ్వు ప్రవేశించలేని నా స్థానంలో నువ్వు ఎలా అనిపించావు? రావాలనుకుంటే రాక్షస మందిరంలో కన్నా రాజులు రాగలను. కిరాతకులు కింది వచ్చి నడిచి వెళ్ళగలను. అదే సామ్రాట్. ఎదురు దెబ్బ తగిలే వరకు ఎందుకు పనికిరాని ప్రశ్నాయాల కూడా హీరోలు ఫీల్ అవుతారు. అని ఆయువు మూడితే అప్పుడు తెలుస్తుంది. నిన్ను ఎదురు దెబ్బ తగిన తర్వాత కాటు తేలి అడవిగా మారాను. అంతం చేశాను. ఒక్క దెబ్బ ఆపరా కుప్పచ్చి వేరే పర్వతులాంటి నా ముందు నిలబడి నిక్కులు చూపిస్తే తక్క చీరిస్తాను. ఎక్కువగా మాట్లాడు. ఎందుకు వచ్చావు? నీ చండాల చరిత్రని ఎలా ఉంటుందో చూడాలొచ్చాను. వచ్చిన తర్వాత ఊరికి వెళ్ళి చేయలేక నీకు ఒక వారికి ఇస్తున్నాను. ఈ రోజు నువ్వు ఊరి మీద పడి ఊరి మీద దోచుకోవాలని చూస్తే ఊరి మధ్యలో ఊరి చేస్తాను. ఎక్కిస్తున్నామంటే ఎలా ఉందో తెలుసా? ఏనుగు ఎక్కించినట్లుగా ఉంది. ఎంత నీ బతికెంత? నాకు వాటింగ్ ఇచ్చే మనగాడు. ఏ రకం పలకమందని గొప్పగా చెప్పిన అందరూ ఈ సామ్రాట్ తడుకోలేక పరారాష్ట్ర పారిపోయావు. నువ్వు నీ బాట వెళ్తే నా చేతిలో నిశ్చయంగా చస్తావు. భక్తుని మనగాడు అంటే దెబ్బలు పట్టడం మానే నాతో దెబ్బలు అడిగింది. నన్ను ముందు తీసేలాగా నీకు శాంతి పంపిస్తా. బావిలో కప్ప ప్రత్యేకకు ఈ చిత్రపై ముందు చిందుల మీకు భక్తులేని కంటబలంతో అంతకంటే గుండెబలంతో వందలైన పిల్ల చేయగల ఈ సగండతో పోరాటానికి దిగితే ఏకంగా ఎవరో కనుక పంపుతా. భయపడిన తర్వాత చుట్టూ సమాచారం చేయడం ఈ సామ్రాట్ తెలిసి నా పత్రికా చూడదు. నా దరిదాపులకే రాదు. కావాలని చట్టం ఉంటే నాతో చేయి తప్పు. నేను చెప్పాలనుకుంటే ఈ క్షణమే ఇప్పుడు ఇక్కడ నేను నిర్దాక్షి కాదు చెప్పగలను. కానీ హత్యలు చేయడం నా అభిప్రాయం కాదు. జరిగిపోయిన అనర్థం గురించి ఆలోచించకుండా జరగబోయేదాన్ని గురించి ఆలోచిస్తున్నావా టైగర్? ఏంటే పిల్లల పేరెంట్ వచ్చి సలహాలు చెప్తున్నావా? చావరం ఉందా?
లేదు సంపాదన ఉంది. చెప్పండి రా చంపేది సత్తాన్ని పని పడతాను. సత్తాన్ని చంపుతావా? ఎవరనుకున్నావా? నా తమ్ముడు ఈయనెవరు అనుకుంటారా? ఈ తమ్ముని ఇచ్చుకుంటూ వెళ్ళి లాకప్లో పెట్టిన ఆసవుతున్నా నేను. ఇదేంట్రా తమ్ముడు బంధించేది? ఈ గుండెలు ఉన్నదే ఒకటేకుండే. అది ముక్కు పెడికింది. ఇలాంటి గొప్ప పెద్దలకు గుణపాఠం చెప్పదనే నీ తండ్రి సత్తాన్ని బంధించాను. తమ్ముడిని వదిలిపెట్టు. లేకపోతే నిన్ను నిలువులో నరికేసి ప్రభుత్వానికే పాత్రలు చేస్తా. ఏయ్, ఈ అశోకుడిని తేలిగ్గా అంచనా వేసి నీ తమ్ముడు మాత్రం పోగొట్టుకోకు. వద్దు, పెద్ద కోటిగాడ్ల మాటలు జాగో ఆటోలు చేస్తాం. జాగ్రత్త. తమ్ముడి ఒంటి మీద ఏ కావాలిందో నిలువులో నరికేసి ప్రభుత్వానికే పాత్రలు చేస్తాను. ఆ కుర్చీ ఇక్కడ తెచ్చేసుకుందరు. నాకు తెలుసురా, నువ్వు ప్రాణాలు తీయడంలో పరమకిరాతుడు అని నాకు తెలుసు. నా కన్న తల్లిని దారుణంగా హత్య చేసి నాకు తీరని అన్యాయం చేశావు. అందుకే నిన్ను ఒక్కసారి చంపుదాం. నా పక్క తీరలా అడుగు అడుగున్న కొత్త పద్ధతిలో అంచెంచెలుగా చంపుదాం. బాగున్నమాట. కానీ ఈ పగ తీరక ముందే ఈ శవం శ్మశానాలను చేరుతుంది. నా తమ్ముని మొదలైపోతే నేను అన్నంత పని చేస్తాను. వదులుతాను. కానీ అది ఎప్పుడో తెలుసా? నేను చెప్పినట్టు నువ్వు చేసినప్పుడు. ఏం చేయాలో చెప్పు బే. మాట తప్పేవో మద్దతు అయిపోతావు. సరిగ్గా సంవత్సరం క్రితం నువ్వు రామాపురంలో దోపిడీ కోసం వచ్చావు. అప్పుడు నీకు నా కన్న తల్లి అడ్డుపడింది. కానీ అడ్డు వచ్చిన ఆమెను అతి దారుణంగా చంపావు. అందుకు దీనికి తెచ్చిన శిక్ష అంటే తెలుసా? ఇన్నేళ్లుగా నువ్వు ప్రజల దగ్గర చూసుకున్న సొమ్మంతా ప్రభుత్వానికి అప్పచెప్పాలి. అర్థమైందా? చాలా సొమ్ము అప్పగించమని ఎంత తేలిగ్గా చెప్పావు. అది నీ తాతగారి మళ్ళీ కాదురా. అవరాత్రులు కష్టపడి దోసుకున్న సొమ్ము. ఏయ్, నీ దోపిడీ ఆపడం కోసం నా తల్లి తన ప్రాణాలే త్యాగం చేసిందా? నా తల్లి ఆత్మ శాంతించాలంటే ఎవరి సొమ్ము వాళ్ళకే చేరాలి. నా తమ్ముడు నీ దగ్గర ఉన్నాడని ఎంతసేపు నీతో మంచిగా మాట్లాడాను. ఇక నువ్వు బతకడానికి వీల్లేదు. నిన్ను చంపి సమాధి చేస్తాను. మన గురువు గారు చెప్పిన ఇల్లు ఇదేనంటారా? ఇదేరా అనుభవం లేదు. ఒక పట్టు పడదాం పదరోయ్. ఆ టైగర్ గాడు అంత త్వరగా దొరకడం. తెలుసు రాబోయ్. అందుకే నేను ఒక ఐడియా వేశాను. అది పనికొచ్చిందినా? పనికిమాందా? నాకు వచ్చే ఐడియాలన్నీ నాకు వచ్చే ఆలోచనలన్నీ పనికొచ్చేదా? అవును, నీకు వచ్చిన ఐడియాలన్నీ బాగా చాండాలంగా ఉంటాయరా. ఒరే సింగారం, నేనంతా సీరియస్గా చెప్తూ ఉంటే ఏంట్రా ఎంత చేస్తున్నావు? అయితే ఏదో చెప్పారా. నేను చెప్తే నువ్వు నిజంగా ఏడుస్తావురా. అయితే చెప్తా. అయితే చెప్పొద్దన్నా. చెప్పొద్దన్నా. ఈ రోజు నుండి నేను కథలు రాద్దాం అనుకుంటాను రా. పెద్దగా అలగరు. ఊళ్ళో అయితే కొట్టడు కొడతారు. ఏంద్రా నాలాంటి గొప్పని చూసి అందరూ ఆనందపడతారు కానీ అబ్బో ఐదుదారేడంటే బాగా పోటుకోడు.
పోతుంటే ఆనందంగా కొడతాడు నన్ను సౌండ్ మొక్కలు ఎలా నువ్వు ఆ మాత్రం చదువుకున్నావురా రాత్రి క్యాట్ బాల్ చేస్తాను నేనా నేనేట్రా నేను తక్కువ చదువుకున్నావా మూడో తరగతి ఒరే మూడో తరగతి ఏడేళ్ళు చదివాన్రా అబ్బో భలే చదివాడండి మరి బడిలో పిల్లలకి పాఠాలు చెప్పుకోరు అయితే నేను చిన్న చిన్న పిల్లలు పాఠాలు చెప్తాను అనుకున్నావా కన్ని పిల్లలకి ఒరే, కన్ని పిల్లలకి ప్రేమ పాఠాలు చెప్తాను మొదటి సంగతి చెప్పే ముంగిసినాయాలా చదువు చెబుతాడట ఈ సవటలాయ ఏంద్రా నేను అంతే నీకు లెక్కలాగా ఉంది ఎగతాళిగా ఉందా ఇవాళ ఎవరి మీద ఇవాళ నేను పట్టణాలే మా నాన్న మీద ఒట్టేసి వచ్చారా ఒరేయ్, నేను మాత్రం ఆ దేవుడి మీద ఒట్టు చెప్పరా లేకపోతేనే ఏ దేవుడా లేకపోతేనే నిన్ను అమ్మ కుంగుడు కుంగేసాడురా అది కొట్టుకుందారా అయితే రారైతే రారా ఒరేయ్, ఒక్కడే సొత్తున్నాను ఒక్కడే సొత్తున్నాను ఒక్కడియన్నా అందంగా ఉందా బాబు నీకు 50 రూపాయలు ఇస్తానురా 50 రూపాయలు పండుగ చెల్లి పోరా నాయన మా ఇద్దరమే ప్రేమించుకుంటాం ప్రేమించుకుంటారా నేను ఒప్పుకోనురా. మా ఇద్దరం నల్లా ముందు నా పడుకుంటున్నా నారం సత్యనారాయణ స్వామికి రాజరాజేశ్వరి వరప్రసాద మహారాజ శ్రీ పొదలపూడి పంకజం గారి పరమకళారతిక నాట్య మండలికి అంచేత ఆడియన్సులారా రసిక శిఖామణులారా వాసికెక్కిన వైదాగు వాసులారా మన్ను తిన్న కృష్ణయ్యను మందలించిన యశోదమ్మతో ఆ వెన్న దొంగ నువ్వు తొప్పయ్యా హార్మోని పోలీసు ఒక్కరు కూడా చూస్తున్నారు
మా మంత్రి గారు తలుచుకుంటే ఈ సగ్గాన్ని సాయంత్రానికే తీసుకొస్తారు. నేను బంది కొడుగా పట్టుకున్నాను. ఎన్నో దోపిడీలు చేశాను, ఎన్నో హత్యలు చేశాను. కానీ నాకు ఏనాడు అడ్డొచ్చే మనగాడు ఇక తగలలేదు. అధికారం నా చేతిలో ఉంది. దాన్ని అడ్డంగా పెట్టుకుని నీకు అండగా నిలిచాను కదా భగవాన్. ఇక నీకు ఎదురే ఉంటాయిగా. నీకు నాకు అండగా నిలబడింది నా మీద అభిమానంతో కాదు,